క్రైస్తల దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. బైబిల్లో ఉన్న ప్రార్థనల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రియ దేవుని సంగమా, అబ్రహాం గారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు ఎలాంటి జవాబు ఇచ్చాడో, సంతానం గురించి మొరపెట్టినప్పుడు దేవుడు అబ్రహాం గారితో ఎలా మాట్లాడాడో, ఈ బైబిల్లో ఉన్నటువంటి అబ్రహాం గారి ప్రార్థన గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఆదికాండము 15వ అధ్యాయం 2వ వచనము, అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిన ఏమి, నేను సంతానం లేని వాడని పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడుగునని చెప్పగా, వెంటనే ఇక్కడ అబ్రహాం గారు 15వ అధ్యాయము 2-3 వచనాల్లో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పరలోకంలో నుండి దేవుడు అత్యంత వేగంగా అబ్రహాం గారితో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, అతనికి వెంటనే వాగ్దానం ఇస్తున్నట్లు కూడా, ఆ అబ్రహాం గారితో మాట్లాడుతున్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. చూద్దాం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, ఎలియాజరు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడుగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలకు అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగునగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటని మనం పరిశీలిస్తే, అక్కడ అబ్రహాం గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయటం ఆలస్యము, దేవాతి దేవుడు వాగ్దానం ఇస్తున్నట్లు, ఆ వాగ్దానాన్ని బలపరుస్తున్నట్లు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాను రాబోతున్న దినాల్లో అని బయటికి మరలా తీసుకొని వచ్చేలా ఆకాశం వైపు నక్షత్రాలను చూపించి అతన్ని బలపరిచినట్లు, విశ్వాసంలో స్థిరపరిచినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మన పితరులాగా ప్రార్థన చేయటం నేర్చుకుంటామో, దేవుడు మనకు వాగ్దానాలు కానీ, జవాబులు కానీ, దర్శనాలు కానీ, ప్రవచనాలు కానీ, ప్రత్యక్షతలు కానీ, ఆత్మ సంబంధమైనటువంటి జవాబులు కానీ మనం ప్రార్థన చేసిన తర్వాత మనం జీవం కలిగిన కన్నులతో చూసేటటువంటి కార్యాలు కానీ, సృష్టిలో గొప్ప గొప్ప కార్యాలు కానీ చేస్తాడు. అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు, అది నీతిగా ఎంచబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే మనం కూడా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం, జవాబులు పొందుకుంటాం, దేవుని మెప్పును పొందుకుంటాం, దేవుడు యొక్క రాజ్యాన్ని భూమి మీద బలంగా స్థాపించగలుగుతాం. ఈ విషయాన్ని ఏ ఒక్క విశ్వాసి కూడా మర్చిపోకూడదని మనవి చేస్తూ, దేవుడు ఈ మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయను గాక.